హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే వంట అందరూ ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ కర్రీ. కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచీ వేసుకుందాం. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం. టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. టమాటో ముక్కలు అన్నవి బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఉడికాయలేదో చూసుకుందాం. టమాటా ముక్కలు అన్నవి మగ్గాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేద్దాం. పన్నీర్ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఇందులో పసుపు, కారం, గరం మసాలా వేద్దాం. కొంచెం కసూరి మెతి కూడా వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకుంటే కర్రీకి మంచి రుచి అన్నది వస్తుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయించిన ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకున్నాం. అందులో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కర్రీకి మంచి కలర్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని కూడా వేద్దాం. బాగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా వేద్దాం.
కర్రీ అన్నది ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కదుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఆయిల్ అన్నది పైకి వచ్చేసింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కసూరి మెతిని కొంచెం దూరగా వేయించి పెట్టుకోవాలి. అది ఆ పొడిని వేసుకుందాం. బాగా కలుపుకొని పైనుంచి తురిమిన పన్నీర్ని వేసుకుందాం. కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ.